జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్కు ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుడు ఫిర్యాదు చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఎటువంటి వసతులు కూడా లేవు. త్రాగునీరు సౌకర్యంతో పాటు భక్తులకు ఎటువంటి సౌకర్యం కూడా కల్పించట్లేదు. భక్తుల వద్ద నుంచి కొబ్బరికాయలు కావచ్చు, ఇతర సామాగ్రి కొనుగోలు చేసేటువంటి సందర్భంలో దుకాణదారులు భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు ఆంజనేయ స్వామి దర్శనానికి వస్తుంటారు. ఈ క్రమంలో ఈ దోపిడీని అరికట్టాలి, అలాగే పూర్తి స్థాయిలో సకల సౌకర్యాలు కల్పించాలి. అన్నదాన సత్రానికి సంబంధించి అన్నదానం నిత్యం భక్తులకు ఉచితంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని కల్పించట్లేదు. తక్షణమే వీటన్నిటిపైన ఒక చర్య తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్కు చంద్రశేఖర్ అనేటువంటి భక్తుడైతే ఫిర్యాదు చేశాడు. అయితే గతంలో ఇటువంటి ఫిర్యాదులు అనేకం కూడా అందినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి దాఖలు అయితే కనిపించట్లేదు. మరి ఈ నెల 20 నుంచి పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మరి ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? తీవ్రమైన ఎండలు ఉన్నటువంటి నేపథ్యంలో భక్తులకు ఎండ నుంచి ఉపశమనానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. మరొక వార్త, నిన్న ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జగిత్యాల జిల్లాకు వచ్చి జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఇటు వైద్య ఆరోగ్య శాఖ పైన రివ్యూ నిర్వహించారు. ఆ రివ్యూ నిర్వహించినటువంటి గంట తర్వాతే ఒక పసిబాబు నవజాత శిశువు మృతి చెందడం అయితే కలకలం రేపుతోంది. అయితే వైద్యుల నిర్లక్ష్యమే ఆ బాబు ఒకరు పుట్టినటువంటి ఒక్కరోజు బాబు మృతి కారణము వైద్యుల నిర్లక్ష్యమే అంటూ కూడా ఆయన తండ్రి కృష్ణంరాజు అలాగే తల్లి జ్యోష్ణ ఇద్దరు కూడా సూపరింటెండెంట్తో పాటు అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరారు. మరి ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రివ్యూ నిర్వహించి మెడికల్ హబ్గా జగిత్యాల తీర్చిదిద్దాలన్నటువంటి చెప్పిన గంటలోపు ఇటువంటి ఘటన జరగడం అయితే కలకలం రేపుతోంది. మరొక వార్త, జగిత్యాల బ్రాండ్గా పేరున్నటువంటి మామిడి మార్కెట్లో ఇటు అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే పండ్లు పక్వానికి పచ్చేందుకు గాను కార్బైడ్ను రసాయనాలు వినియోగిస్తున్నటువంటి సమాచారం మేరకు ఇటు అధికారులు తనిఖీ నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఒకసారి తనిఖీ నిర్వహించగా వివిధ ప్రాంతాల నుంచి అట్టడబ్బులు అంటే ఎవరికి అనుమానం రాకుండా కొన్ని బాక్సుల్లో ఈ ఇథైలిన్ కార్బైడ్ లాంటివి పదార్థాలు ఆ లిక్విడ్ను తయారిస్తున్నట్టయితే కూడా గుర్తించారు. మరి ఇప్పుడు కూడా అయితే ఇంకా తనిఖీలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో అంటే అటువంటి కార్బైడ్ వినియోగించినటువంటి సందర్భంలో వారికి ఎవరైతే ఫ్రూట్స్ తిన్నటువంటి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కూడా అధికారులు చెప్తున్నారు. మరి ఎవరెవరు వినియోగిస్తున్నారు అనేది మనకు ఇంకా తెలియాల్సి ఉండగా ప్రస్తుతం అంటే ఇవాళ రేపు కూడా తనిఖీలు కొనసాగబోతున్నాయి.